కి స్వాగతం. 2 కోట్లు తీసుకొని గుండాగిరి, పోలీసుల సమక్షంలో అరాచకం. అమీర్పేట్లో ఏషియన్ హాస్టల్ నిర్వాహకులతో 2 కోట్లు అడ్వాన్స్ రూపంలో తీసుకుని భవనాన్ని అద్దెకు ఇచ్చిన బొంతు రామ్మోహన్. అకస్మాత్తుగా ఆ భవనాన్ని ఖాళీ చేయాలని హాస్టల్ నిర్వాహకులపై దాడి చేసి చిత్రహింసలకు గురి చేస్తున్న బొంతు రామ్మోహన్, ఆయన కుటుంబ సభ్యులు. హాస్టల్ నిర్వాహకురాలిని పోలీసుల ముందే జుట్టు పట్టుకొని కొట్టిన బొంతు రామ్మోహన్ అత్త. అన్యాయంగా తమ డబ్బులు తీసుకొని భవనాన్ని ఖాళీ చేయమని కొడుతున్నారని, అక్రమ కేసులు బనాయించి పోలీసులను పంపించి భయపెడుతున్నారని హాస్టల్ నిర్వాహకుల ఆవేదన. బొంతు శ్రీదేవి 30 మంది రౌడీలతో హాస్టల్లో కూర్చొని భయభ్రాంతులకు గురి చేస్తుందని, నగరం నడిపొడ్డున ఇంత అరాచకం తగదని సీఎం రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసిన హాస్టల్ నిర్వాహకులు.